మమ్మల్ని ఈరోజు తండ్రి ఈ స్థితిలో ఉంచినదయ్యా, దాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ ఆఖరి దినమునైనా ఆఖరి మార్నింగ్ సర్వీస్ని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. మీరు మా మధ్యలో ఉన్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. మీ కృతజ్ఞతలు ఈ సంవత్సరం అంతా మీరు మాకు అయ్యా వాక్కులను దయచేసినందుకు నాయన మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈరోజు కూడా మీ వాక్కుల కొరకు మేము ఎదురు చూస్తున్నాము నాయన. వాక్కులో ఉన్నటువంటి మీ స్వరాన్ని నాయన ఆశగున్న ప్రతి ఒక్కరికి వినబడజేయమని ప్రార్థన చేస్తున్నాం. రాత్రి నాయన వాచ్ నైట్ సర్వీస్ కొరకు సిద్ధపరచండి, 2024 కొరకు సిద్ధపరచండి తండ్రి. మీరు మహిమ పొందమని అడుగుతూ మమ్మల్ని అందరినీ కూడా దీవించి తండ్రి నిర్గమం 34:10 నెరవేర్చి మీరు మహిమ పొందమని యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన పరిశుద్ధమైన ఘనమైన నామంలో కృతజ్ఞత స్తుతి ఆరాధన ప్రార్థనను సమర్పిస్తుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. దయచేసి కూర్చుందాం. రెండు 2023 సంవత్సరంలో ఆఖరి ఆదివారంలోనికి మనల్ని ప్రవేశపెట్టినటువంటి దేవునికి 2 చేతులు పైకెత్తి అన్నామని మహిమపరుద్దాం. హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు వీలైనంత క్లుప్తంగా వాక్యం చెప్పేదానికి ప్రయత్నం చేస్తాను. రాత్రి కొరకు సిద్ధపడదాం. హల్లెలూయా. 118వ కీర్తన 22 నుంచి 25 వరకు. 118వ కీర్తన 22 నుంచి 25 వరకు. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. ఇది యెహోవా వలన కలిగినదే, ఇది మన కనులకు ఆశ్చర్యము. ఇదే యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సహించి సంతోషించదము. యెహోవా దయచేసి ఇప్పుడే నన్ను రక్షించుము. యెహోవా దయచేసి ఇప్పుడే అభివృద్ధి కలిగించుము. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఆఖరి వారం అంతా మనతో ఉన్నటువంటి దేవునికి 2 చేతులు పైకెత్తి నామమును మహిమపరుద్దాం. హల్లెలూయా హల్లెలూయా. సో మీరందరూ కూడా ప్రార్థించిన రీతిగా మరి 2024 సంవత్సరం కొరకై పాట పూర్తి చేయడం జరిగినది. ఈరోజు రాత్రి విడుదల చేస్తాం. హల్లెలూయా. సో పదాలన్నీ మార్చాడు, అంటే ఎప్పుడో 1-2 సార్లు ఎప్పుడో పాడినట్లున్నాను. చాలా సంవత్సరాల క్రితం దేవుడు నాకు ఇచ్చినటువంటి పాట, దేవుని నామాన్ని మహిమపరచాలనుకున్నప్పుడు. సో అప్పటిను చక్కగా మరి ఒక సాక్ష్యంగా, ఒక ప్రార్థనా పాటగా, మరి ప్రార్థనా పాటగా, కృతజ్ఞత పాటగా, హల్లెలూయా, మన యొక్క మిషన్, మన యొక్క పని ఏమిటో అది తెలియజేసే రీతిగా ఆ పాటను పరిశుద్ధాత్ముడు ఇచ్చాడు. పదాలను కూడా ఆయన ఇచ్చాడు. నాకు తెలిసి బైబిల్ అంతా ఆ పాటలో ఉంది. నిజంగా నేను పరిశుద్ధాత్మతో చెప్పాను, భలే పదాలు ఇచ్చారయ్యా మీరు అని చెప్పాను. అందుకే పాటలో లిరిక్స్ దగ్గర మామూలుగా ఇంతకుముందు నా పేరు వేసుకునేవాడిని, లిరిక్స్ ట్యూన్ దగ్గర. కానీ 2 నేను పరిశుద్ధాత్మనికి ఆరోపిస్తూ ఉంటున్నాను. హల్లెలూయా. ఎందుకంటే పదాలు ఇచ్చింది ఆయనే, ఏమండి, ఆ యొక్క రాగం ఇచ్చింది ఆయనే. అందుకే లిరిక్స్ తర్వాత ట్యూన్ ఎవరంటే పరిశుద్ధాత్ముడు. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. విచిత్రం ఏంటంటే పాట పాడడానికి వెళ్ళాము 27th 27వ తారీఖున. అక్కడికి వెళ్ళి పాట పాడుతుంటే వారు అడిగారు, మా చర్చిలో ఫాస్టింగ్ ప్రేయర్ జరుగుతుంది, దయచేసి కాసేపు వచ్చి మీరు వాక్యం చెప్పండి అన్నారు. హల్లెలూయా. సో వెళ్ళి అక్కడ 1 గంటన్నర సేపు వాక్యం చెప్పడం జరిగింది. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ సంవత్సరంలో చాలా రాష్ట్రాలు తిరిగాం. తమిళనాడులో వాక్యం చెప్పాము, కర్ణాటకలో వాక్యం చెప్పాము. హల్లెలూయా. విచిత్రం ఏంటంటే నాకు అంటే దేవుని యొక్క లెక్క సంపూర్తి కాలేదన్నమాట. ఇంకా ఏదో వెళ్తుంది, ఏదో కొదవ ఉంది. 2023 కొరకు ఏదో వెళ్తుంది, ఏదో కొదవ ఉందని దేవుడు చూసి దేవుడు అంతా అరేంజ్ చేశాడు అనమాట. సడన్గా నాకు ఒక వ్యక్తి నాకు కాల్ చేసి, మీరు రేపటి దినం మాకు ఒక మీటింగ్ ఉంది, ఖచ్చితంగా మీరు వచ్చి వాక్యం చెప్పాలి, ఎట్లయినా వీలు చేసుకుని రండి అని పిలిచారు. పిలిస్తే మాట్లాడుతుండగానే ఆత్మదేవుడు వెళ్ళమని నాకు సిగ్నల్ ఇస్తే నేను చెప్పాను, ఖచ్చితంగా వస్తానని చెప్పాను. హల్లెలూయా. సో ఈరోజు మధ్యాహ్నం కాల్ చేస్తే నేను నెక్స్ట్ రేపు మధ్యాహ్నానికే. సో కాబట్టి
పౌలు గారు అంటారు, ఏమంటారంటే, నేను సువార్తను ప్రకటించేదానికి ఎప్పుడు సిద్ధంగానే ఉన్నానంటాడు. హల్లెలూయా. సో ఐ వాజ్ రెడీ. రేపే చెప్పాలా వాక్యం అంటే, ఓకే, నో ప్రాబ్లం, వెల్కమ్ అని చెప్పాను. నేను వస్తానని చెప్పాను. ప్రియులారా, నిజంగా అక్కడికి నేను వెళ్ళాను. అక్కడికి వెళ్తే నంద్యాల మెడికల్ కాలేజ్లో మొట్టమొదటిగా ఫస్ట్ బ్యాచ్ అనమాట. అది కొత్త కాలేజ్, ఫస్ట్ బ్యాచ్ స్టార్ట్ చేశారు. అందులోనికి ఏ దైవజనుడు ఇంతవరకు అడుగు పెట్టలేదు. అందులోనికి సువార్త ఇంతవరకు ఎవరు చెప్పలేదు. ఫస్ట్ దైవజనుడు, ఫస్ట్ సువార్త. దగ్గర 150 మంది మెడికల్ స్టూడెంట్స్, డాక్టర్ స్టూడెంట్స్ 150 మంది, దాదాపుగా అందరూ అన్యులు. తర్వాత పీజీ చేసేవాళ్ళు, స్పెషలిస్టులు, స్టాఫ్, హాస్పిటల్ సూపరింటెండెంట్, డిప్యూటీ సూపరింటెండెంట్, హాస్పిటల్ ప్రిన్సిపల్, హాస్పిటల్ వైస్ ప్రిన్సిపల్, మొత్తం కాలేజ్ అక్కడ ఒక ఏసీ క్లినికల్ లెక్చర్లు గ్యాలరీ అని ఉంది, చాలా పెద్దగా ఉందన్నమాట. మొత్తం విత్ ఆల్ ఎల్ఈడి స్క్రీన్స్, సొఫిస్టికేటెడ్ ఫెసిలిటీస్, మొత్తం కూర్చున్నారు. వారు చెప్పారు, సార్ కొంచెం జాగ్రత్తగా చెప్పండి, ఏం కాంట్రవర్సీ లేకుండా చెప్పండి అని నన్ను అడిగితే నేను చెప్పాను, 20 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నా, మీరేం భయపడద్దండి అని చెప్పాను. హల్లెలూయా. ఒక హాఫ్ అన్ అవర్ చెప్పండి సార్ వాక్యం అన్నారు. సో హాఫ్ అన్ అవర్ నేను వాక్యం చెప్పడం మొదలు పెడుతున్నా ప్రియులారా, పిన్ డ్రాప్ సైలెన్స్. దేవుని సన్నిధి అట్లా కుమ్మరించబడింది. మొత్తం కదలలేదు అసలు, ఫుల్ అటెన్షన్. రక్షణ పేరెత్తలేదు, ఏమండి, మారు మనసు పేరెత్తలేదు, పరలోకం పేరెత్తలేదు, ఏమండి, నరకం పేరెత్తలేదు. కానీ పూర్తిగా సువార్తను ప్రకటించాం. దేవుడు చాలామందిని తాకాడు. చాలామంది అక్కడే నేను చూడగలిగాను అనమాట. చాలామంది తాకాడు. మీటింగ్ అయిపోయిన తర్వాత నిజంగా ఈ సంవత్సరం అంతట్లో కూడా అంత సంతృప్తినిచ్చినటువంటి మీటింగ్ ఒకటి లేదు. నాకైతే అసలు ఎంత సంతోషంగా ఉందంటే, నంద్యాల నుంచి నేను వస్తూ ఉంటే ఐ వాజ్ సో హ్యాపీ. నేను వాళ్ళ సృష్టికర్త గురించి మంచి మాటలు చెప్పేసి వచ్చాను. వారి యొక్క సృష్టికర్తకు వారిని కలిపేదానికి నా ప్రయత్నం నేను చేశాను. హల్లెలూయా. వారి యొక్క దేవుడు ఎవరో వాళ్ళకి తెలియదు, నేను తెలియజేసి వచ్చాను. నా పని నేను చేశాను. ఇక పరిశుద్ధాత్మని పని ఆయన చూసుకుంటాడు. ఆయన వాక్యం చూసుకుంటారు. ఎంత సంతోషం వేసిందంటే నిజంగా అదే పెండింగ్ ఏమో. అసలు విచిత్రం ఏమిటంటే, దేవుడు నన్ను అంతగా సంతోషపెట్టాడు. అంటే నాకు అవకాశం వచ్చింది అనేది కదా అక్కడ విషయం. నేను అంతమంది అన్యులకు, ఏమండి, వారికి సువార్త అంటే అందరూ ప్రకటించలేదు. అంతమంది అన్యులకు, అఫీషియల్స్కు, గవర్నమెంట్ అఫీషియల్స్కు, పెద్ద వాళ్ళకందరికీ కూడా, ఏమండి, అందరికీ సువార్తను ప్రకటించేదానికి దేవుడు వీలు చేశాడు. హల్లెలూయా. నేను అనుకున్నాను ఇదే పెండింగ్ ఏమో దేవుడు, డానింగా కొంచెం పెండింగ్ ఉంది నీకు, పెండింగ్ బ్లెస్సింగ్ ఉంది నీకు 2023లో, కాబట్టి ఆ పెండింగ్ బ్లెస్సింగ్ ఇవ్వాలని చెప్పి దేవుడు కోరుకొని ఆ మీటింగ్ పెట్టించాడు. విచిత్రం ఏంటంటే, ఆ మీటింగ్ అసలు నా కోసమే పెట్టించాడా అనిపించింది. ఎందుకంటే క్రిస్మస్ అయిపోయిన తర్వాత క్రిస్మస్ మీటింగ్ పెట్టారు వాళ్ళు. ప్రపంచంలో నాకు తెలిసి ఇంతవరకు అయితే జరగలేదు. ఇక ముందు జరుగుతుందో లేదో తెలియదు. అది దేవుడి ప్లాన్. అంటే క్రిస్మస్ అయిపోతే ఏంటి అన్నాడు దేవుడు. అంతే, అయిపోతే ఏంటి, నీవు మెడికల్ కాలేజీలో అడుగు పెట్టాలా, నేను ఈ సంవత్సరం పెట్టిస్తా అన్నాడు దేవుడు. హల్లెలూయా. సో దేవుడు చాలా గొప్ప కార్యాలు చేశాడు. అనేక చోట్ల దేవుని యొక్క వాక్యాన్ని పంచుకునే దానికి దేవుడు కృపను అనుగ్రహించాడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇట్ వాస్ అ వెరీ వెరీ సాటిస్ఫైయింగ్ ఎక్స్పీరియన్స్. అది ఎంతో సంతృప్తినిచ్చే విషయం. నిజంగా మనం యాక్చువల్ కాల్లోనికి, పిలుపులోనికి ఎప్పుడైతే అడుగు పెడతామో అప్పుడు నిజంగా మనకు తృప్తి కలుగుతుంది. హల్లెలూయా. సో 2023 సంవత్సరం అంతటిని బట్టి ఆ నామానికి కృతజ్ఞత చెల్లిద్దాం. హల్లెలూయా. ఈరోజు మనం అందరం కూడా సజీవంగా ఉన్నామంటే ఆయన కృప, మనం బ్రతికున్నామంటే ఆయన యొక్క కృప. హల్లెలూయా. మన వారు ఇంకా బ్రతికున్నారంటే ఆయన కృప. హల్లెలూయా.
ఏ ప్రమాదం రాకుండా ఆయన కాపాడాడు. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఒక్కరోజు కూడా హాస్పిటల్లో అడ్మిట్ కాలేదు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. కొన్నిసార్లు మనం కొన్ని విషయాలు మామూలు అనుకుంటాం. మామూలు ఎట్లా అవుతాయి చెప్పండి? ఎంతమంది హాస్పిటల్ అడ్మిట్ కాలేదు, ఎంతమంది ఆపరేషన్లు చేయించుకోలేదు, ఎంతమంది చచ్చిపోలేదు, ఎంతమందికి ప్రమాదం జరగలేదు, ఎంతమందికి కాళ్ళు విరిగిపోలేదు, ఎంతమందికి చేతులు విరిగిపోలేదు. మనం ఎలా ఉన్నాం? హల్లెలూయా. ఇది మనమేం గ్రేట్ కాదు, మనమేం గొప్ప కాదు. ఆయన కృప, ఆయన కృప, ఆయన కనికరం, ఆయన దయ. హల్లెలూయా. ఆయన కృప పొందుకున్నాం కనుక దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి ఈరోజు దావీదు గారికి అన్నీ ఇచ్చేద్దామండి. డిలే చేస్తున్నాం దావీదు గారికి. ఇంకా దావీదు యొక్క పోరాటాల గురించి మనం మాట్లాడుతున్నాం. దావీదుకి ఈరోజు ఇచ్చేద్దాం అనుకుంటున్నాను నేను. మొత్తం ఈ ఆదివారము దావీదు పోగొట్టుకున్నవన్నీ దావీదుకి ఇచ్చేద్దాం. హల్లెలూయా. వాచ్ నైట్ సర్వీస్లో వీలైతే 2023లోనే సింహాసనం ఎక్కిద్దాం, దావీదును రాజుగా చేద్దాం. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. తృణీకరించబడినటువంటి వారిని దేవుడు తలరాళ్ళుగా దేవుడు చేసే గొప్ప పని గురించి మనం ధ్యానిస్తున్నాం, మనము అధ్యయనం చేస్తున్నాం. అనేక సంగతులను ఆత్మదేవుడు చూపిస్తూ వచ్చాడు. సో ఈరోజు మరి దావీదు సమస్తమును సంపాదించుకున్న అన్నటువంటి టాపిక్ ఈరోజు పూర్తి చేసేదానికి నేను ప్రయత్నం చేస్తాను, పూర్తి చేసేస్తాను. ఫుల్ స్టాప్ పెట్టాల్సిందే. 23 ఆఖరి దినం కదా, ఫుల్ స్టాప్ పెట్టాల్సిందే. ఆఖరికి వచ్చేసాం మనము. సో మనం చూస్తున్నాం ప్రియులారా, ఒక వ్యక్తి సమాజంలో తృణీకరించబడ్డాడు అంటే అందులో వెనుక ఉన్నటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. దేవుని యొక్క కళ్ళతో మనం చూడగలగాలి. ఆ రీతిగా దేవుని యొక్క వాక్యంలో ముగ్గురు వ్యక్తుల గురించి మనము గుర్తు చేయబడ్డాం. మొట్టమొదటి వ్యక్తి దావీదు, రెండో వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు, మూడో వ్యక్తి పౌలు గారు. బైబిల్లో చాలామంది తృణీకారాలు గుండా వెళ్ళారు, ఒక్కొక్క స్థాయిలలో వెళ్ళారు. కానీ ఈ ముగ్గురు మాత్రము చాలా పీక్ అనమాట, ఎక్స్ట్రీమ్. అందుకే ఈ 3 పేర్లు నిలిచిపోయాయి. కొన్నిసార్లు దేవుని యొక్క నిత్య ప్రణాళిక మనకు కొన్నిసార్లు అర్థం కాదు, ఆ టైంలో అర్థం కాదు. ఇప్పుడు దావీదు గురించి మనకు అన్నీ అర్థమయ్యాయి, కానీ ఆ టైంలో దావీదుకు ఏం అర్థం కాలేదు. గందరగోళం, అంతా కూడా గందరగోళం దావీదుకు ఆ టైంలో. కానీ దేవునికి స్పష్టంగా తెలుసు. నీ గురించి నీకు తెలియకపోవచ్చేమో, కానీ నిన్ను ఎక్కడికి నడిపిస్తున్నాడో దేవునికి తెలుసు. హల్లెలూయా. సో అందుకే నీ కంఠంలో ఇంకా ప్రాణం ఉంది అంటే ధైర్యంగా ఉండు. నీవు దేవుని యొక్క ప్రణాళికలో నీవు ఇంకా ఉన్నావు. హల్లెలూయా. దేవునికి ఒకవేళ దూరంగా ఉంటే దేవునికి దగ్గరకు వచ్చేదానికి నీకు ఇంకా అవకాశం ఉంది. హల్లెలూయా. రండి, మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 1వ వచనం అండి. మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 1వ వచనం. దావీదును అతని జనులను 3వ దినమందు సిక్లగునకు వచ్చిరి. అంతలో అమాలేకీయులు దండెత్తి దక్షిణ దేశం మీదను సిక్లగు మీదను పడి కొట్టి దానిని తగులబెట్టి గనులనేమి అల్పులనేమి అందులోనున్న ఆడువారినందరినీ చెరపట్టుకొని చంపక వారిని తీసుకొని వెళ్ళిపోయి ఉండిరి. దావీదును ఇతని జనులను పట్టణమునకు వచ్చేది కాల్చబడి ఉండుటయు తమ భార్యలను కుమారులను కుమార్తెలను చెరలోనికి కొనిపోబడి ఉండుటయు చూచి ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవనంత బిగ్గరగా ఏడ్చిరి. ఎజ్రాయేలీయురాలైన అహినోయమును కర్మేలుడైన నాబాలు భార్య అయిన అబిగయిలు అను దావీదు 2 భార్యలను చెరలోనికి కొనిపోబడగా చూచి దావీదు మిక్కిలి దుఃఖపడెను. మరియు తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులకందరికీ ప్రాణము విసికినందున రాళ్ళు రుబ్బి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. తృణీకరించబడినటువంటి జీవితాన్ని దావీదు కొన్ని సంవత్సరాలు అనుభవించాడు. అది ఒక ప్రణాళిక, దేవుని యొక్క ప్రణాళిక. దావీదు ఏ తప్పు చేయకుండానే, ఏ పాపం చేయకుండానే, ఏ తప్పు చేయకుండానే దావీదు భయంకరమైనటువంటి శ్రమల గుండా దావీదు ప్రయాణం చేయవలసి వచ్చింది. ఒంటరితనంతో, తర్వాత అవమానంతో, నిరాశలో, నిట్టూర్పులో, భయంతో, ఆందోళనలో. కీర్తనల గ్రంథం చదివితే మనకు అర్థమవుతుంది దావీదు ఎటువంటి సమస్యల గుండా వెళ్ళాడు అని. సో ఆ క్రమంలో ఇక రాజు కాబోతుండగా
రాజు కాబోతుండగా ఇక నెక్స్ట్ స్టెప్ రాజు అన్నమాట. అన్నీ అయిపోయి సౌలు గురించి కూడా చెప్పబడింది. రేపే సౌలు చనిపోతాడని కూడా చెప్పబడింది. నెక్స్ట్ డే సౌలు ఎండ్ కూడా, అంటే ఇంకా రాజు ఎండ్ అయిపోయినట్లు కదా. రాజు ఎండ్ అయిపోతే పోస్ట్ ఖాళీ, అక్కడ పోస్ట్ ఖాళీ, ఆ పోస్ట్లో ఎవరొకరు ఫిల్ కావాలి. సో అది కూడా చెప్పబడింది, అది కూడా బయటికి చెప్పబడింది. అది కూడా రివీల్ అయిపోయింది. సాల్ విల్ బి డెడ్ అలాంగ్ విత్ హిస్ సన్స్. తన 3 కుమారులతో సహా సౌలు చచ్చిపోతాడని ముందుగానే, చనిపోక ముందే చెప్పబడింది. అటువంటి టైంలో దావీదు మీదకి అమాలేకీయులు దండెత్తుకొని వచ్చి మొత్తం దోచేసుకున్నారు. అది ఒక భయంకరమైనటువంటి దాడి. నీ జీవితంలో నేను మరలా చెప్తున్నాను, ఎప్పుడైనా నువ్వు చెప్పుకోలేనటువంటి భయంకరమైనటువంటి సమస్య ఏదైనా నీకు వచ్చిందంటే గుర్తుపెట్టుకో, దేవుడు ఏదో గొప్ప కార్యాన్ని నీ జీవితంలో చేయబోతున్నాడు. హల్లెలూయా. అలా ధైర్యం తెచ్చుకోవాలి. నిజంగా దేవుడు లేని జీవితాలకు మనం నిరీక్షణ ఇవ్వలేం, కానీ దేవుని దగ్గరికి వస్తే మాత్రం నేను ఖచ్చితంగా నిరీక్షణ ఇవ్వగలను. ఎవరికైనా సరే ఎటువంటి పరిస్థితులు ఉన్నా కూడా యేసయ్య దగ్గరికి వస్తానంటే మాత్రం నేను నిరీక్షణ ఇవ్వగలను. యేసయ్య దగ్గరికి రాలేను, మీరు నాకు సాయం చేయండి అంటే ఐ కెనాట్ హెల్ప్. సో దావీదు రాజు కాబోయే ముందు భయంకరమైనటువంటి దాడి జరిగి, ఇక దావీదును తుడిచిపెట్టేసేయాలి, భూమి మీద ఉంచకూడదు. దొంగతనానికి, హత్యకు, నాశనం తప్ప మరి దేనికి రాడు. సో దావీదును భూమి మీద ఉంచకూడదని ప్రణాళిక అపవాది వేసి అమాలేకులను రేపి, అమాలేకుల ద్వారా కొంత నష్టాన్ని తీసుకొని వచ్చేసి, అదే పరిస్థితిని వాడుకొని దావీదు దగ్గర ఉన్నటువంటి 600 మందిని ప్రేరేపించి రాళ్ళు రువి చంపేటట్లుగా అపవాది దాడి చేశాడు. సో దావీదు భయంకరమైనటువంటి ప్రాబ్లంలో ఇరుక్కున్నాడు. ఒకవైపు చూస్తే తను ఎంతగానో ప్రేమించినటువంటి భార్యలను వారు తీసుకొని వెళ్ళిపోయారు, తన పిల్లలను తీసుకొని వెళ్ళిపోయారు, ఆస్తిని తీసుకొని వెళ్ళిపోయారు. దాదాపుగా 8 సంవత్సరాలకు పైగా వారు కష్టపడి సంపాదించిన అంత ఆస్తినంతా వారు దోచుకుని పోయారు. వెండిని, బంగారును, డబ్బును, వస్త్రాలను, విలువైనటువంటి వాటన్నిటిని కూడా దోచుకొని వెళ్ళారు. దావీదు ఒక్కడి మాత్రం కదా, 600 కుటుంబాలను, ఆడవారిని, పిల్లవారిని, పెద్దవారిని, ముసలివారిని, గనులను, అల్పులను, పశువులను మొత్తం దోచేసుకొని పోయారు. మొత్తం ఎన్ని రకాల సమస్యలు చూడండి. ఒక్క ఉదుటున అన్ని సమస్యలు, అంటే లోకమంతా వచ్చి పైన పడినట్టు అయిపోయింది దావీదు పని. ఒకటే సమస్య, ఒక సమస్య అంటే దాని గురించి బాధపడచ్చు. ఎన్ని చూడండి, 30 దాడి అనమాట. భయంకరమైనటువంటి సమస్యలో ఉన్నాడు. అసలు దేని గురించి బాధపడాలో తెలియలేదు. అసలు ఎంత ఏడ్చాడంటే కన్నీరంతా అయిపోయాయంట. ఏడ్చేదానికి కూడా శక్తి లేదంటే అర్థం ఏంటంటే ఇంకా కన్నీళ్ళు రావడం ఇంకా అయిపోయాయి. ఆ సెక్రిషన్స్ కూడా ఆగిపోయాయి, ఓవర్ అయిపోయింది అనమాట. అంత బాధ, అంత వేదన, మిక్కిలి దుఃఖపడ్డాడు. నీ జీవితంలో ఎప్పుడైనటువంటి అనుభవాలు కూడా నువ్వు వచ్చావా? మిక్కిలి దుఃఖము, భవిష్యత్తు టోటల్గా అంధకారం. ఇంకా రేపటి దినం కనిపించదు. వచ్చే నెల నువ్వు ఉంటావో లేవో తెలియదు, నేను బ్రతుకుతానో లేదో అన్నట్టు పరిస్థితి ఉందేమో ఒకవేళ. దావీదు అటువంటి కండిషన్లో ఉన్నాడు. తన సొంత వారే, తను పెంచి పోషించినటువంటి వారే రాళ్ళు తీసుకుని చంపుదామని లేచారు. అది ఇంకెంత హార్ట్ బ్రేకింగ్గా ఉంటుందో. ఏమండి, మన వలన సహాయం పొందినటువంటి వారు మన మీదకి లేచి చంపుదామంటే మాట్లాడితేనే తట్టుకోలేమే. శత్రువులు మాట్లాడితేనే శత్రువులు అంటేనే వ్యతిరేకంగా మాట్లాడేవారు. శత్రువులు మాట్లాడితేనే మనం తట్టుకోలేమే. ఇక మిత్రులు మాట్లాడితే ఇంకా మరి ఘోరం ఏంటంటే మన వలన సహాయం పొంది వారు మన గురించి వ్యతిరేకంగా మాట్లాడితే ఎంత హార్ట్ బ్రేకింగ్, ఎంత గాయమవుతుంది మనసుకు, ఎంత హర్టింగ్గా ఉంటుంది. దావీదు చాలా దుఃఖపడ్డాడు, మిక్కిలి దుఃఖపడ్డాడు, బలహీనుడైపోయాడు. ఎంత బలహీనుడైపోయాడంటే ఏడ్చేదానికి కూడా శక్తి లేదంట. అందుకే కీర్తనలో అంటాడు, దేవా నేను బలహీనుడైనప్పుడు, నా శక్తి తగ్గిపోయినప్పుడు నన్ను విడవద్దయ్యా అని ప్రార్థన చేస్తాడు. హల్లెలూయా. దావీదు చూడండి, గొల్యాతును చెప్పినటువంటి దావీదు ఇప్పుడు ఎవరినైతే తర్ఫీదు చేశాడో, ఎవరినైతే బ్రతికిచ్చాడో, ఎవరినైతే అనేక సమస్యల నుంచి విడిపించాడో వారి చేత చంపబడే దుస్థితి దావీదుకు వచ్చింది. ఆ టైంలో ఏం చేయాలి? మొదటగా తన్ను తాను ధైర్యపరుచుకున్నాడు, తన్ను తాను ప్రోత్సహించుకున్నాడు. యెహోవాను బట్టి
ధైర్యము తెచ్చుకున్నాడు. హల్లెలూయా. ధైర్యం తెచ్చుకొని పక్కన యాజకుడు ఉంటే వస్త్రాన్ని అడిగి వస్త్రం తీసుకొని ఏఫోదును తీసుకొని దేవుని యొక్క సన్నిధిలోకి వెళ్ళి ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. గుర్తుపెట్టుకోండి బాగా, ప్రార్థన చేసేదానికి ప్రార్థన చేయకూడదు. చెవిగలవాడు విననగాక. కొంతమందికి అర్థమైనట్లుంది, మరలా చెప్తాను. ప్రార్థన చేసేదానికి ప్రార్థన చేయొద్దు. అంటే ప్రార్థన చేశాము అని అనిపించుకునేదానికి ప్రార్థన చేయొద్దు. నేను ప్రార్థన చేశాను, ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావు? మామూలుగా ప్రశ్న కదా, గంటసేపా? వెరీ గుడ్. ప్రార్థన చేసుకోవడం లేదా? చేసుకోవడం లేదు. ప్రార్థన చేసుకున్నా? చేసుకున్నాను. ప్రార్థన కోసం ప్రార్థన మనం చేయకూడదు. యేసుప్రభు ఎప్పుడు కూడా ప్రార్థన కోసం ప్రార్థన చేయలేదు. దావీదు ఇక్కడ ప్రార్థన కొరకు ప్రార్థన చేయలేదు, కానీ దావీదు ఇక్కడ నడిపింపు కొరకు ప్రార్థన చేశాడు. ప్రార్థన దేని కొరకు చేయాలి అంటే దేవుని ద్వారా నడిపించబడేదానికి చేయాలి. హల్లెలూయా. అంటే మనం ఇలా అడిగితే బాగుంటుందేమో, ప్రార్థన చేసావా అని అడిగేదానికంటే దేవుని ఆత్మ ద్వారా నడిపించబడుతున్నావా, ఇది బాగుంటుంది. ఎందుకంటే అందరూ ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసేటప్పుడు ఎవరు బూతులు మాట్లాడరు. ఆమెనన్న తర్వాత మొదలవుతాయి బూతులన్నీ, ఏమండి కదా. కాబట్టి అది కాదు పాయింట్. ప్రార్థన చేసేవా లేదా కాదు పాయింట్. ఆత్మ ద్వారా నడిపించబడుతున్నావా లేదా? దేవుని ఆత్మ ద్వారా నడిపించబడుతున్నావా లేదా? దావీదు నడిపింపు పొందుకునే దాని కొరకు ప్రార్థన చేశాడు. దేవుణ్ణి అడిగితే దేవుడు వెంటనే ఉత్తరం ఇచ్చాడు. హల్లెలూయా. అన్నాడు కదా, దేవుడు అన్నాడు కదా, నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గూఢమైన సంగతులను నీకు తెలియజేసేదను. హల్లెలూయా. ఆ మాట దావీదుకు తెలుసు కాబట్టి దావీదు అనుకున్నాడు, ఇంకా నేను ఎవరి దగ్గరికి వెళ్ళను. ఎప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తాడండి? అందరు విరోధులే కదా, ప్రపంచం అంతా విరోధులే. ఇప్పుడు వాళ్ళ సొంత మామ విరోధే, ఏమండి, అమ్మ నాన్న వాళ్ళు దగ్గరలో లేరు. ఇంకా సొంత వారందరూ కూడా రాళ్ళు తీసుకుని చంపేదానికి వచ్చారు. ఇంక ఎవరున్నారు దావీదు పక్షంగా? దావీదు సపోర్ట్ చేసేదానికి, దావీదును భద్రపరిచేదానికి, దావీదు పక్షంగా మాట్లాడడానికి ఎవరున్నారు? ఎవరు లేదు. ఏకాకైపోయాడు, ఒంటరి అయిపోయాడు. దావీదు ఒంటరిగా మిగిలిపోయాడు. అయితే యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొని ఆ ఒంటరితనంలో ఏం చేశాడు అంటే యెహోవాను ఆశ్రయించాడు. యెహోవాను ఆశ్రయించినప్పుడు దేవుడు అన్నాడు వెళ్ళు అన్నాడు. హల్లెలూయా. చూద్దాం 7వ వచనం. పిమ్మట దావీదు ఏఫోదు తెమ్మని యాజకుడగు అహిమెలెకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా అబ్యాతారు ఏఫోదును దావీదు వద్దకు తీసుకుని వచ్చాను. నేను ఈ దండును తరిమిన ఎడల దాన్ని కలుసుకుందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా యెహోవా తరుము, నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారిని అందరినీ దక్కించుకుందు అని సెలవిచ్చను. హల్లెలూయా. ప్రియులారా, మామూలుగా దావీదు ఒక చిన్న పాయింట్ లాజిక్ ఇక్కడ మిస్ అయ్యాడు. ప్రతిసారి దావీదు ఏం చేసేవాడంటే ఎప్పుడు యుద్ధానికి వెళ్ళినా కూడా ఆ యొక్క వీరున్నటువంటి ప్రాంతాన్ని కాపలా కాసేదానికి కొంతమందిని ఇక్కడ ఉంచి వెళ్ళేవాడంట. కొంతమందిని ఎప్పుడు కూడా ఆ కుటుంబాలను కాపాడడానికి, ఊరంతటిని కాపాడడానికి కొంతమంది సైనికులను అక్కడ వదిలిపెట్టి మిగిలిన వారు యుద్ధానికి వెళ్ళేవారు. ఇది మామూలుగా దావీదుకు అలవాటు. కానీ ఇక్కడ మిస్ అయ్యాడు. ఇక్కడ మిస్ అయ్యి మొత్తం వెళ్ళిపోయారు. 600 మంది వెళ్ళిపోయారు. కారణం మనకేమో తెలియదు, కానీ 600 మంది వెళ్ళిపోయారు. ద్వారం తెరవబడింది. అమాలేకులు వచ్చేసి దండెత్తి మొత్తము దోచేసుకున్నారు. సో మనం గమనిస్తే దేవుడు దావీదు భార్యలను, దావీదు పిల్లలను, 600 కుటుంబాలను, వారి ఆస్తిని అంతా కూడా అమాలేకీయులు దోచుకునేదానికి దేవుడు అనుమతించాడు. కానీ వారిని చంపేదానికి దేవుడు ఒప్పుకోలేదు. హల్లెలూయా. వారిని చంపేదానికి దేవుడు పర్మిషన్ ఇవ్వలేదు. యోబు గురించి సాతానుతో ఏమంటాడు? నీ బుద్ధి పుట్టినట్లు చేసుకో, ప్రాణాన్ని ముట్టద్దు అన్నాడు. నీ ఇష్టం, నీ చేతిలో పెట్టేశాను. ప్రాణాన్ని ముట్టుకోవద్దు, నువ్వేమైనా చేసుకో, ప్రాణాన్ని ముట్టుకోవద్దు, నీవు ఏమైనా చేసుకో అంటే అర్థం ఏంటి? అక్కడ ప్రాణాన్ని ఎవరు కాపాడుతున్నారు? ఆల్రెడీ కమాండ్మెంట్ అయిపోయింది. ఇక్కడ కూడా అంతే. దోచుకుంటారా?
మాకు ఇక్కడ ద్వారం తెరవబడింది, సౌలు మాట వినలా, దావీదు ఇక్కడ మీ వాళ్ళ మీదకి వెళ్ళాడు, కాపలా కట్టలేదు, మేము వెళ్తాం, మాకు డోర్ ఓపెన్ అయింది, మేము వెళ్తాం అన్నాడు. దేవుడు అన్నాడు వెళ్ళండి, కానీ చంపకూడదు అన్నాడు. హల్లెలూయా. ఏ యుద్ధంలో అయినా కూడా బందీలుగా పట్టుకున్నారంటే మాత్రం సుమారుగా కొంతమందినైనా చంపేస్తారు. అందరినీ చంపకుండా కూడా కొంతమందిని చంపేస్తారు, కానీ ఒక్కరి ప్రాణం కూడా పోలేదు, ఒక్కరి ప్రాణం కూడా పోలేదు. వీరు శక్తి లేనంతగా, ఇంకా ఏడ్చేదానికి శక్తి లేనంతగా ఏడ్చారు. వారు అసలు మొత్తం ఏమండి, వీరు కోల్పోయినవన్నీ కూడా ఉన్నాయో లేదో తెలియదు, వాళ్ళ భార్యలు ఉన్నారో లేదో తెలియదు, బ్రతికున్నారో లేదో తెలియదు, వాళ్ళ పిల్లలు బతికున్నారో లేదో తెలియదు, వారి ఆస్తి ఉందో లేదో తెలియదు. ఒకవేళ నీ జీవితంలో కూడా ఏమైనా నువ్వు పోగొట్టుకున్నావేమో, పోగొట్టుకున్నవన్నీ నాశనం అయిపోయాయని నువ్వు అనుకుంటున్నావేమో. ఇక్కడ వీరు ఏమేమి పోగొట్టుకున్నారో ఏవి నాశనం కాలేదు, అన్నీ భద్రంగా ఉన్నాయి. అయితే అవి ఉండాల్సిన చోట లేవు అంతే, ఇంకో చోట ఉన్నాయి అంతే. హల్లెలూయా. దే వర్ ఇన్ అనదర్ ప్లేస్. గాడ్ వాజ్ ప్రొటెక్టింగ్ దెమ్. గాడ్ వాజ్ ప్రొటెక్టింగ్ దెమ్. హల్లెలూయా. దేవుడు వారిని భద్రపరుస్తున్నాడు. హల్లెలూయా. నేను ఆ మధ్యకాలంలో, అంటే ఐ థింక్ ఇట్ ఈస్ 2021 2021లో మే జూన్ ఆ ప్రాంతంలో, ఏప్రిల్ మే ఆ జూన్, ఎగ్జాక్ట్గా డేట్ నాకు గుర్తులేదు, కానీ ఎగ్జాక్ట్గా ఇదే విన్నాను నేను. యోబుతో ఏం మాట్లాడాడో దేవుడు, యోబు విషయంలో ఏం మాట్లాడో అదే విన్నాను. అంటే అపవాది చేతిలో ప్రతికూలమైన పరిస్థితుల్లో నన్ను పెట్టేసి ఒకటే చెప్పాడు దేవుడు, ప్రాణాన్ని ముట్టుకోవద్దు అన్నాడు. అంతే, ప్రాణాన్ని ముట్టుకోవద్దు, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అన్నాడు. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో, ప్రాణాన్ని ముట్టుకోవద్దని దేవుడు నా విషయంలో చెప్పాడు. హల్లెలూయా. ఎంతకాలం అంటే రమారమి 15 నెలలు, 15 నెలలు, సంవత్సరం పైగా ఒక భీకరమైనటువంటి ఆత్మీయ పోరాటం. మనుషులతో కాదు, భీకరమైన ఆత్మీయ పోరాటం. చాలామందికి అర్థం కాదు, టైం వచ్చినప్పుడు చెప్తాను డీటెయిల్గా మీకు. భీకరమైనటువంటి ఆత్మీయ పోరాటం. మరణముతో అంటే ముట్టుకునే దానికి దేవుడు అవకాశం లేదు. సో నా పాయింట్ ఏమిటంటే, దేవుడు అపవాది దొంగిలించేదానికి అనుమతించాడు, కానీ చంపేదానికి అనుమతించలేదు. హల్లెలూయా. దెర్ ఇస్ హోప్. ప్రభు అన్నాడు, వారు ఉన్నారు. యువర్ వైఫ్స్ ఆర్ అలైవ్, యువర్ చిల్డ్రన్ ఆర్ అలైవ్, యువర్ ప్రాపర్టీ ఈస్ దేర్. నీ ఆస్తి అక్కడే ఉంది, నీ పిల్లలు అక్కడే ఉన్నారు, నీ భార్యలు అక్కడే ఉన్నారు, కాబట్టి నువ్వు తరుము అన్నాడు. తరుము నిశ్చయముగా. ఏం మాట్లాడతాడండి దేవుడు. హల్లెలూయా. సప్పగా మాట్లాడాడు దేవుడు. ఏదైనా మాట్లాడితే బల్ల గుద్ది మాట్లాడతాడు. నిశ్చయముగా, ఖచ్చితంగా అన్నాడు దేవుడు. అంటే కాసుకో అన్నాడు అనమాట. దావీదు ఎప్పుడెప్పుడు వచ్చి అడుగుతాడా అని. దావీదు ఎప్పుడెప్పుడు వచ్చి అడుగుతాడా. దేవుడు ఇంటర్ఫియర్ కాడు, మనం అడిగేంత వరకు ఇంటర్ఫియర్ కాడైనా. ఎప్పుడెప్పుడు దావీదు అడుగుతాడా, ఎప్పుడెప్పుడు నా స్వరం వినేదానికి దావీదు నా దగ్గరికి వస్తాడని కాసుకొని ఉన్నాడు. దావీదు అడిగిన వెంటనే ఉత్తరం ఇచ్చి ఆయన ఏమన్నాడంటే, తరుము, నిశ్చయముగా నువ్వు వెళ్తాం, నీ వారందరినీ కూడా నీవు దక్కించుకుంటాం, ఏమీ కోల్పోకుండా అన్నీ సంపాదించుకుంటావు అని చెప్పాడు. ఏం మాట అండి, ఏం మాట అని. అందుకే రాస్తాడు కదా, వేల కొలది విస్తారమైనటువంటి వెండి బంగారు నాణెముల కంటే నీవిచ్చిన మాట నాకు మేలు అన్నాడు.